హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మహేష్ బాబు గారి సినిమా, అదే అండి మన రాజమౌళి గారితో తీస్తున్న సినిమాలో మన మహేష్ బాబు గారితో విలన్ రోల్ చేయబోతున్నారు పృథ్వీరాజ్ కుమారన్ గారు. నిజంగా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో మనము అంటే తెలుగు ప్రేక్షకులుగా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో సలార్ సినిమాలో చూసాము. కాకపోతే అంతకుముందే చాలా సినిమాల్లో నేనైతే చూశాను భయ్య, చాలామంది కూడా చూస్తుంటారు మీరు కూడా, మలయాళం సినిమాల్లో, తెలుగు డబ్బుడ్ సినిమాల్లో. నిజంగా ఆయన యాక్టింగ్కి ఆయన డైరెక్షన్కి కానీ ఫిదా అయిపోతాం మనము. ఆ రేంజ్లో అయితే ఆయన యాక్టింగ్ చేస్తారు. అలాగే వీళ్ళిద్దరూ చూడడానికి ఏజ్ ఎక్కువే ఉన్నా కానీ మనకు మాత్రం యంగ్ ఇంకా టీనేజ్ ఉన్నట్టు ఉంటారు వీళ్ళిద్దరూ. నిజంగా ఈ విషయంలో మాత్రం పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి కాళ్ళకు మొక్కేయచ్చు. ఎందుకంటే ఆయనకు ఎంత పేరున్నా కూడా, ఎంత అంటే ఆయన కూడా సేమ్ సినిమాలు హీరోగా చేస్తున్నా కూడా, డైరెక్షన్ చేస్తున్నా కూడా, ఇంత బిజీ టైంలో కూడా మన తెలుగు వాళ్ళు అడగంగానే అది విలన్ క్యారెక్టర్లతో చేస్తారు చూడండి, అది ఇంకా మెచ్చుకోవచ్చు చెప్పాలంటే. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆయనకి కూడా మంచి ఫేమ్ ఉంది, అసలు భారీ మార్కెట్ కూడా ఉంది. అలాంటిది ఆయన తెలుగులో విలన్ రోల్స్ కూడా చేస్తాడు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అంతేకాకుండా సలార్ సినిమాలో మనం చూసాము ఆయన యాక్టింగ్ ఒక డిఫరెంట్, అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన యాక్టింగ్ అయితే చూపిస్తాడు. మరి ఈ సినిమాలో ఇంకా ఏ రకంగా అసలు మన రాజమౌళి గారు ఏ రకంగా చూపిస్తారనేది ఇంకా నాకైతే మైండ్ దొబ్బేస్తుంది భయ వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుంచి. ఎందుకంటే మహేష్ బాబు గారినే ఒక రేంజ్లో అయితే అడ్వెంచర్ థ్రిల్లర్గా అయితే చూపించబోతున్నాడు, అసలు కౌబాయ్ మాదిరి. ఇంకా ఆయనకి ఆపోజిట్లో ఉన్న విలన్ని ఇంకా మామూలుగానే రాజమౌళి గారి సినిమాల్లో విలన్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంటే అది మామూలుగా ఉండదు. అంటే విలన్ క్యారెక్టర్ చేసేవాళ్ళు అసలు హీరో కంటే ఎక్కువ గుర్తుంటారు ఆ సినిమాల్లో. అంత భారీగా అయితే ఆయన డిజైన్ చేస్తారు విలన్ క్యారెక్టర్ని. మరి ఈ సినిమాలో ఇంకే రకంగా అసలు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని చూపిస్తారు అని చెప్పేసి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా భయ్య. నిజంగా చూడాలి. మరి ఇంకా కాస్టింగ్ కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు. ఇంకా సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పేసి ఎవరికైతే తెలియదు. ఇంకా అఫీషియల్గా కూడా ఏమి అనౌన్స్మెంట్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు యాక్టర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి, ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది అని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తున్నా భయ్య. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి కొద్దిగా చెప్పండి భయ్య కామెంట్లలో.